వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4వ దశ ఎన్నికల్లో రికార్డులు బద్దలు కొట్టాలి. యువత ఓటింగ్ లో పాల్గొని పోలింగ్ శాతం పెంచాలన్న ప్రధాని మోదీ. 23 మంది విద్యార్థుల మరణాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న టీజేఎస్ నేత కోదండరాం. విజయనగరంలో నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన దుండగులు. అల్లుడే చంపించారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. స్థానిక సంస్థల ఎన్నికలతో సందడిగా మారిన గ్రామాలు. పోటాపోటీగా నామినేషన్లను వేస్తున్న ఇరు పార్టీల నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే భారత సార్వత్రిక ఎన్నికల్లో 4వ దశ పోలింగ్ లో భాగంగా నేడు 71 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఇప్పటి వరకు 3 దశల పోలింగ్ పూర్తయిందని గుర్తు చేస్తూ పోలింగ్ శాతం పరంగా ఆ రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి గత 3 దశల రికార్డులను బద్దలు కొట్టాలి. యువ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని నా విజ్ఞప్తి అని నరేంద్ర మోదీ కోరారు. నేటి పోలింగ్ లో 9 రాష్ట్రాల్లోని 963 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆపై మే 19 లోపు జరిగే మరో 3 దశలతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై 23న ఫలితాల వెల్లడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. దక్షిణాదిపై కన్నేసిన ఫణి తుఫాను గురించి తాను విన్నానని, అధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ పెట్టిన ఆయన ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాలని, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరానని అన్నారు. తుఫాను ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని ఆదేశించానని అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కాగా ఫణి తుఫానుపై ఓ స్పష్టమైన అంచనా రావాలంటే ఇంకో 36 నుంచి 48 గంటల సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నల్లగొండ జిల్లా కట్టంగూరులో టీజేఎస్ అధినేత కోదండరాం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించే విషయంలో విఫలమైంది. రాష్ట్రంలో ఇప్పటికే 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియటం లేదు. 23 మంది విద్యార్థుల మరణాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఇలా జరిగిందని ఫిర్యాదు చేస్తే తిరిగి ఫిర్యాదు ఇచ్చిన వారిపైనే చర్యలకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇప్పటికైనా 23 మంది విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా అనే సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి పూర్తి నివేదికను ఇవ్వాలి. విద్యార్థులకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలి. పరిపాలన సవ్యంగా లేక ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే ఇలా జరిగింది. విద్యార్థులకు మద్దతుగా జరగబోయే ధర్నాకు అధిక సంఖ్యలో విద్యార్థులు రావాలని పిలుపునిచ్చారు. కట్టంగూరు మండలం నుంచి జెడ్పీటీసీగా శ్రీధర్ పోటీలో తెలంగాణ జనసమితి తరఫు నుంచి ఉంటారు. వారు శ్రీధర్ది ఈ ప్రాంతంలోని ఈదులూరు గ్రామం, ఈ మండలానికి సంబంధించిన ఈదులూరు గ్రామం. ఎంఎస్సీ చేసిండు. నారాయణ కాలేజీలో చాలా మంచి పేరు, ఒక లెక్చరర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజీనామా చేసి ఇవాళ ఇక్కడ పోటీ చేయడానికి వచ్చారు. తప్పనిసరిగా ఇట్లాంటి విద్యావంతులు వాళ్ళ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మేము ప్రత్యక్షంగా ఎన్నికల్లో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో మాత్రమే పోటీ చేసినాం, ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఈసారి అది కూడా మేము పొత్తులో నిలబడి కాంగ్రెసు, టీడీపీ, సిపిఐతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బయట నుంచి మేము కాంగ్రెస్కు మద్దతునివ్వటం జరిగింది. ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం మేము స్వతంత్రంగా బరిలో దిగుతున్నాం. ఎవరితో పొత్తు లేదు. ఇవాళ మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే నిధులు విధులు కేటాయించి అవి నిజంగా స్వయం పాలనా సంస్థలుగా పెంపొందేటట్టు చూడాలని మేము డిమాండ్ చేస్తామన్నాం.
ఇది మా కీలకమైనటువంటి డిమాండ్. నిధులు విధులు కేటాయిస్తే ఎక్కడికక్కడ స్థానిక సమస్యల దాదాపు 2 నెలల పాటు అలు పెరగకుండా ప్రజల్లో తిరిగి ఎన్నికల ప్రచారం చేసి ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో కాసింత సేదదీరేందుకు హిమాచల్ ప్రదేశ్లో చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్లు హిమాచల్ ప్రదేశ్లో స్వచ్ఛంగా కనిపిస్తున్న ఓ నది ముందు దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 3 రోజుల పాటు హిమాలయాలకు దగ్గరలోని హిల్ స్టేషన్లో బస చేసిన వారు నేడు తిరిగి అమరావతి చేరుకోనున్నారని అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో నల్లగొండ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ పర్యటించారు. చింతపల్లి మండల కేంద్రంలో 6వ తేదీన జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఇక్కడ ఎన్నికల ఏర్పాటును తనిఖీ చేశారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్, ఆబ్కారీ డిపార్ట్మెంట్ అధికారులతో, పీఓ, ఏపీఓలతో, ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జరగబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట అదనపు పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని ఆయా సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. పడుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నది, వాటర్ క్వాలిటీ మనం చెక్ చేసుకుంటే మీది 6 ఫామ్ 6 రెడీ ఉంది కదా, బట్టలో పెట్టారా? రెండు రూట్స్కి ఒక జోనల్ ఆఫీసర్ ఉంటారు, ఒక రూట్కి ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు. అట్లా సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసేసి 30వ తేదీ 2వ ట్రైన్ కూడా పియూసీ పెట్టాం పోలింగ్ స్టాఫ్కి. అట్లాగే 5వ తేదీ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ మెటీరియల్ ఉంటుంది. 6వ తేదీ దేవరకొండ డివిజన్ వరకు ఓటింగ్ ఉంటుంది. చాలా సిస్టమేటిక్గా పోలీస్ కోఆర్డినేషన్ కూడా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పరంగా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెడుతున్నాము. మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈసారి ప్రత్యేకంగా పెడుతున్నాం కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చూస్తాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో నామినేషన్ సెంటర్కు చేరుకున్నారు. సుదర్శన్ రెడ్డి వెంట చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి, నాయకులు అందెల శ్రీరాములు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కోసం, రోడ్ల అభివృద్ధి కోసం ఉద్యమాలు, కృష్ణా వాటర్ కోసం అనేక ఉద్యమాలు చేసి సాధించడం జరిగింది. ప్రతి మారుమూల గ్రామం కూడా తెలుసు, స్థానిక వ్యక్తిని కాబట్టి మహేశ్వరం మండలంలో, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడం కోసం జిల్లా పరిషత్ నుంచి అధిక నిధులు తీసుకొచ్చి మహేశ్వరం మండల కేంద్రాన్ని, మండలం ఉన్నటువంటి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం ముందుంటానని, స్వార్థ రాజకీయాలు కాకుండా, పార్టీలో మారడం కోసం కాకుండా, భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, దేశభక్తి పార్టీ, అటువంటి పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నందుకు గర్విస్తున్నా. స్వార్థానికి ఎటువంటి చావు లేకుండా మహేశ్వరం మండలంలో అధికారులలో అవినీతి, అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతిని పూర్తిగా అరికట్టడం కోసం ఇక్కడ జెడ్పీటీసీగా నామినేషన్ వేస్తున్నా. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ అండ ఉంది, కంపల్సరీ విజయం సాధిస్తా, అభివృద్ధి దశలో ముందుంటానని తెలియజేస్తూ
విజయనగరంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న సమయంలో రాడ్లతో దాడి చేసి హత్య చేసిన ఘోర సంఘటన చోటు చేసుకుంది. గరివిడి మండలం కొండపాలెం గ్రామంలో 55 సంవత్సరాల చిన్నబాబు పాత్రుడు రాత్రి డాబా పైన నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. తన అల్లుడే చంపించాడని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా శాలిని నామినేషన్ దాఖలు చేశారు. శాలిని వెంట డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తన ధ్యేయం అని చెప్పి సాగే వ్యక్తి నిరాడంబరుడు. మరి అతని కోడలు కూడా అదే విధంగా యువత ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఒక మంచి మండలంగా తీర్చిదిద్దాలి. రంగారెడ్డి జిల్లాలో ఇటు ఎయిర్పోర్ట్ పక్కన మరియు ఫ్యాబ్ సిటీ పక్కన మధ్యలో ఉన్న ఈ మండలాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఇండస్ట్రియలే కానివ్వండి, నిరుద్యోగులకు మరియు రైతులకే కానివ్వండి, మంచినీరు వసతులే కానీ కల్పించాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దలు పిసిసి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో గెలవాలనంటే శాలిని గారే అయితే బాగుంటుంది అంటని చెప్పి ఈ వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ ప్రాంతంలో శాలిని వారు గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీలో వారికి భవిష్యత్తు ఉంటుంది, ఇంకా జిల్లాలో కూడా మంచి స్థానం ఉంటుందంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా తీగల అనితారెడ్డి కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నాయకులు కార్తీక్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి హాజరయ్యారు. చాలా పెద్ద ఛాలెంజ్లు నేను తీసుకొని ప్రతి గ్రామంని మంచిగా అభివృద్ధి తెచ్చి ఒక
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాను. నా పేరు నిలిపేయాలని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారే కానీ లేకపోతే భగవంతుడికి కూడా నేను చాలా కృతజ్ఞతలై ఉండి నా బాధ్యత అనేది ఖచ్చితంగా నేను మంచిగా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. హైదరాబాద్ హైటెక్ సిటీ ట్రెడెంట్ హోటల్లో జెర్సీ థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుబాటి రాణా విచ్చేశాడు. విశాల్ నవీన్ ఏ చప్పులు పట్టుకుంటే నేను కమలం కోచ్ కమల్ Congratulations, Direction Department. Superb, wonderful, awesome. You are looking all right as production. Okay, so Nami and Gautam stage మీద ఉంటుండగానే చాలా బాగా చేశావు సదా. You did a wonderful job. Thank you. Shraddha, to play that character with so much of maturity requires a lot of acting skills. Wonderful. Chitra Samarpura P.D. Prasad garu. Nirmata Suryadevan Nagavanshi garu. Sitara Entertainment banner మీద మంచి సినిమాలు మాకు అందిస్తామని ప్రామిస్ చేసినటువంటి ఈ నిర్మాత ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అద్భుతమైన సినిమాల్ని అందిస్తున్నారు. వాటిల్లో జెర్సీ. ఆనెస్ట్గా ఈరోజు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఏమీ యాక్చువల్లీ ప్రిపేర్ చేయలేదు. బట్ అండ్ థ్యాంక్ యూ ఒకటి చెప్తే ఐ జస్ట్ ఫీల్స్ లైక్ ఇట్స్ నాట్ ఎనఫ్. I think I can say that I'm just really humbled with all your love. And in Kaminchi, I want to continue to do good films here in Tollywood. So I'm hoping for the best. Naku Sarah, I was very lucky to play Sarah's character. To me, Sarah was a sign of strength and patience, and she had that fighting spirit. Okay, and Gautam. Come on, Gautam, let's hear it from you. వచ్చిన రాణా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆడియన్స్ నుంచి కానీ మీడియా నుంచి కానీ మాకు వచ్చిన అప్రిసియేషన్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ సినిమా నాకు చేసే అవకాశాలు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వంశీ గారికి, పివి ప్రసాద్ గారికి, చంద్రబాబు గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంతేకాకుండా ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, యాక్టర్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని సార్. ఇంకేం చెప్పారు తెలియదు. అండ్ సారా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను డైరెక్షన్ చేసినా సరే ఆల్ మై సందేశ్ ఫ్రమ్ మై టీమ్. మా డైరెక్షన్ టీమ్ వినయ్, వీరు, సాకిరణ్, ప్రశాంత్,
బషీర్, అరుణ్, చందు, మహేష్, రవి, మధుర్, ఎవ్రీవన్. వీళ్ళందరూ నాతో పాటు ఫస్ట్ సినిమా కూడా చేశారు. నేను ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈ సెకండ్ సినిమా చేయడానికి ఒక 8 months గ్యాప్ ఉంది. వీళ్ళు వేరే సినిమాలు చేసే అవకాశం ఉన్నా సరే చేయకుండా నేను చేసేదాకా కూడా ఎందుకంటే ఇది థ్యాంక్ యూ కాబట్టి మీరు కానీ వంశీ కానీ మాట్లాడాలి. ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరు jersey will be your merit for the rest of your life. Congratulations. ప్రసాద్ గారు, వంశీ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. హోల్ టీమ్. హైదరాబాద్ హైటెక్ సిటీ ఇనార్బిట్ మాల్లో ఫ్రూజన్ 9లో ఇనార్బిట్ బుక్ ఇనార్గనైజేషన్ కు బాలీవుడ్ హీరోయిన్ సానియా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె బుక్ ఓపెనింగ్ చేసి సందడి చేశారు. All the brands in one space, one book for all our customers and for everybody to have a great experience. So, according to you, how great is this idea? You know what amazing is about this mall, that you have all these brands under one roof. All these amazing, that it's so fashionable and the colors were amazing. Wash में तो नहीं निकलने वाले चमकीले चीजें मेरे बालों से. Okay, but here's Okay guys, are you ready for the sim? It's the time of celebration. Congratulations and celebrations. Thank you. मुझे पानी दे देना उस ग्लास में. I like the glass. Okay. So this is a celebration moment and this is a great moment for all of us. Okay, Sanya, before we move on for the press meet and before we move on to the customer meet, here it is. Everybody. H2O, hydrate. Definitely, that's like a great thing. For summers, yes. Yes. A great tip. Okay, so you're standing in Fusion 9. This is a cuisine place. So, like, we'd all like to know what's your favorite cuisine. यार I love food. Any type of food. कुछ भी मेरे को बस खाने के लिए दे दो. I will be always Nothing ready. on the healthier side or nothing on the... नहीं, I love junk food. I try to eat healthy, but अभी junk food से कब तक भागते रहोगे ना? That's true. And okay, so with this, okay, anything about बधाई? Sorry. I think so you're smiling, you're good beauty. अरे यार, thank you so much. That's really sweet of you, and that's really sweet of you to say. I don't know. There's no secret. హైదరాబాద్ మాదాపూర్లో ట్రింగరిన్ స్ట్రమ్స్ ఇంటీరియర్ డిజైనింగ్ షాపింగ్ మాల్ను దీప్తి రెడ్డి, సిగ్ని రెడ్డి, సిగి ములుకుంట్లలు ఏర్పాటు చేశారు. ఈ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకులు రఘు కుంచే, సింగర్ కౌసల్య తదితరులు హాజరై సందడి చేశారు. చీఫ్ గెస్ట్ వచ్చాను. అంటే వచ్చే ముందు పెద్దగా ఏం ఐడియాలు కాదు. వచ్చిన తర్వాత చాలా ఐడియాస్ వచ్చాయి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు కలిసి వాళ్ళ క్రియేటివిటీతో ఉపయోగించేది మొత్తం వాళ్ళ దాన్ని ఏమంటారు మన కళాత్మక దృష్టి అది బాగా కనిపిస్తుంది. అన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్స్లో ఉన్నాయి ఇవన్నీ. చాలా ఇన్నోవేటివ్గా చేశారు. మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచారు. ఫ్రెండ్స్ నాకు వాళ్ళు ఇన్వైట్ చేశారు. వచ్చాను పేర్లు తినడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. డైనమిక్ లేడీస్ కలిసి స్టార్ట్ చేసిన చాలా పెద్ద స్థాయిగా. How many types of varieties? How are you? Yeah, I'm good. How are you? How is చాలా
Hi Andy, na peru Snigdha. We have an interior design studio, Tangerine Turks. Primarily we are into interior design services, but today we are doing a soft launch of our first product line, our own product line here. The first collection is called Celebration of India. This is a contemporary reinterpretation of the Indian artistic heritage. Here we have furniture, decor, kitchenware and more, and we actually work with artists from across India to make our products, and we specialize in teak wood, beech wood. We don't use any engineered mass manufactured wood. Silk fabric and we are making it from multiple sources to east, west, north, south, putting them and then putting together design. So we are making it handcrafting it. So prices is, I think they are pretty competitive when you compare to online. And because the local engineer would do MDF, Atlantic, a lot of people understand that. These are the furniture that goes a long way. We also furnish for 3 years because this is made of solid wood. Chala customizations kuda avutayi. So it really, what we think is a comfortable luxury. It doesn't have to be expensive. Andarki అందుబాటులో ఉంటుంది. At the same time, it tastes better. Probably everyone should try wearing ఈ తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా మారిన ఫణి రేపు అతి తీవ్రంగా 1న పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేస్తుందని పేర్కొన్నారు. అయితే తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయాన్ని మాత్రం అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఈ విషయంలో రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రానికి మాత్రం ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి 630 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 910 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 1090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణించే సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రభావంతో రేపు, ఎల్లుండి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఉంటాయని వివరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4వ దశ ఎన్నికల్లో రికార్డులు బద్దలు కొట్టాలి. యువత ఓటింగ్లో పాల్గొని పోలింగ్ శాతం పెంచాలన్న ప్రధాని మోదీ.
23 మంది విద్యార్థుల మరణాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న టీజేఎస్ నేత కోదండరాం. విజయనగరంలో నిద్రిస్తున్న వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన దుండగులు. అల్లుడే చంపించారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. స్థానిక సంస్థల ఎన్నికలతో సందడిగా మారిన గ్రామాలు. పోటాపోటీగా నామినేషన్లను వేస్తున్న ఇరు పార్టీల నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.